అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన విదేశీ పర్యటన ముగించుకొని నిన్నగాక మొన్న రాష్ట్రానికి తిరిగి వచ్చి ఈరోజు ఆ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. అలాగే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని నాయకులు, కార్పొరేటర్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ సందర్భంగా ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. అందులో ఆయన ముఖ్యంగా చెప్పిన అంశం ఏంటంటే, కార్యకర్తలకు కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే, జగన్ 2.0 చూస్తారు భవిష్యత్తులో అని ఆయన చెప్పారు. జగనన్న 1.0లో ప్రజల కోసం ఆలోచించా, జగనన్న 2.0లో మాత్రం 2.0లో మాత్రం కార్యకర్తల కోసమే ఆలోచిస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నాను అన్నారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా. సో ఇది అంటే కొంతమందిలో కొన్ని సందర్భాల్లో మార్పు వస్తుంది అని ఆశించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాదు అని అయితే మనం ఖచ్చితంగా చూడొచ్చు. 2019 నుంచి 24 వరకు వైసీపీ కార్యకర్తలకు పెట్టలేదా? కార్యకర్తలకు ఏమీ ఇవ్వలేదా? అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్య ఏంటంటే 19 నుంచి 24 వరకు కొంతమంది కార్యకర్తలకు ఇచ్చారు. నిజంగా వైసీపీ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలను విస్మరించారు. ఆ క్వార్టరీ చుట్టూ ఉన్న కార్యకర్తలకే పనిచేశారు. అయిన వాళ్ళకే మళ్ళీ పనులు అయ్యాయి. కొంతమంది సిన్సియర్ వాళ్ళను వదిలేశారు. సో బహుశా వాళ్ళని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారేమో. అయితే ఇదే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్ని కామెంట్స్ చేశారు. వెంట్రుకు కూడా పీకలేరు, సేమ్ డైలాగ్. మళ్ళీ మనమే గెలుస్తాం, ఖచ్చితంగా మనమే గెలుస్తాం, ఈసారి 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం, వాళ్ళు మళ్ళీ శాశ్వతంగా అధికారానికి దూరం అవుతారు, సేమ్ డైలాగ్స్. జస్ట్ కరెక్ట్గా ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు ఆయన ప్రచార సభల్లో కావచ్చు, రకరకాల బటన్ నొక్కే సభల్లో కావచ్చు, ఏం డైలాగులు మాట్లాడారో నా వెంట్రుకు కూడా పీకలేరు. ఆల్రెడీ పీకారుగా 2024 ఎన్నికల్లో అదేగా జరిగింది. 175 గెలిచేస్తాం ఆల్రెడీ చెప్పి ప్రజలు తీర్పిచ్చారుగా, మళ్ళీ మనమే గెలుస్తాం. సో ఇప్పుడు ఎన్నికలు అయ్యి 7 నెలలు అయింది, 8 నెలలు అయింది కూటమి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి. ఏదో ఇంకో 7 నెలల్లో ఎన్నికలు ఉన్నట్టు, ఇంకో 6 నెలల్లో ఎన్నికలు ఉన్నట్టు మళ్ళీ ఇంత పరుష పదజాలంతో ఇంత సీరియస్ కామెంట్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే క్యాడర్ నిరుత్సాహపడకుండా ఉండడానికి, తన పార్టీని జోష్లో నింపడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య మరి జగన్మోహన్ రెడ్డి గారిలోనో లేదంటే ఆ పార్టీ క్యాడర్లోనో అర్థం కావట్లా. ఆయన కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా అలాగే ఆస్వాదిస్తారు. అలే ఈ డైలాగ్ మేము గతంలో కూడా విన్నాము, ఇప్పుడు దెబ్బయ్యాము, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాము, సో ఆ డైలాగ్ మళ్ళీ రాకూడదు అని వాళ్ళకు లోపల స్ట్రైక్ అయినా బయటికి చెప్పలేరు. వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు, ఎంజాయ్ చేస్తారు, తప్పదు. ఎందుకంటే ఎదురుగున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన మాటలు నవ్వకపోయినా, ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా మళ్ళీ బాగోదు, పార్టీ బాసు. సో నచ్చకపోయినా నచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. లేకపోతే క్యాడర్ ఎవరికండి నచ్చుద్ది? ఎవరండి దాన్ని ఆస్వాదిస్తారు? సేమ్ ఇవే డైలాగులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 175కి 175, వై నాట్ 175 అనలేదా? 30 ఏళ్ళు మనమే మనమే సీఎం, మనమే అధికారంలో ఉంటాం అనలేదా? నా వెంట్రుకు కూడా పీకలేరు అని అనలేదా? సో ఇట్లా అంటే సేమ్ కొట్టారనమాట. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీ క్యాడర్ను అదే ఉత్సాహంలో ఉంచడానికి, పూర్తి స్థాయి నమ్మకాన్ని కలిగించడానికి, పూర్తిగా చేజారకుండా ఉండడానికి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏ పార్టీ అయినా సరే ఓడిపోయినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల భజన చేస్తారు. అధికారంలోకి వచ్చాక క్వార్టరీ భజన చేస్తారు, క్వార్టరీనే నమ్ముతారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఓడిపోయినప్పుడు మాత్రం అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు కావాలి. కాబట్టి కార్యకర్త అంటారు, కార్యకర్తలే దేవుళ్ళు అది ఇది అంటారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పక్కన పెట్టేసి వాళ్ళ క్వార్టరీ, వాళ్ళ మనుషులు, వాళ్ళ సంగతి చూసుకుంటారనమాట.